ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, పేరు విహాన్. అతనికి డ్రాయింగ్ అంటే ప్రపంచంలోనే ఎక్కువ ఇష్టం. కాని అతను వేసే చిత్రాలు అంత బాగా రావు. అందుకే తరగతిలో అతన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఒకరోజు స్కూల్కు వెళ్తూ రోడ్డు కట్టలో ఒక పాత బాక్స్ కనిపించింది. దానిలో ఒక బంగారు పెన్సిలుంది. పెన్సిల్ వెలుగుతూ కనిపించింది. విహాన్ ఆశ్చర్యపోయాడు. అతను పెన్సిల్ను తీసుకుంటే ఒక్కసారిగా ఒక చిన్న మెరిసే ఫేరీ బయటకు వచ్చింది. విహాన్, ఇది సాధారణ పెన్సిల్ కాదు అంది ఫేరీ. ఈ పెన్సిల్తో నువ్వు ఏది వేసినా అది భవిష్యత్తులో నిజమవుతుంది. విహాన్ షాకయ్యాడు. కొద్దిసేపు ఆలోచించి నవ్వుతూ తన మొదటి చిత్రం వేశాడు. స్కూల్లో అందరూ నవ్వుతూ ఉండాలి అని. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళగా నిజంగానే అందరూ స్నేహపూర్వకంగా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఆయన ఇంకో చిత్రం వేశాడు. తన తల్లిదండ్రులు కష్టంగా చేస్తున్న పని సులభం కావాలి అని. ఆ రోజు వారి ఇంటికే కొత్త హెల్పర్లు వచ్చారు. పని సులభమైంది. విహాన్కు పెన్సిల్ శక్తి అద్భుతంగా అనిపించింది. కాని ఫేరీ హెచ్చరించింది. గుర్తుపెట్టుకో విహాన్, ప్రతీ చిత్రంతో భవిష్యత్తు మారుతుంది. మంచికోసం మాత్రమే వాడాలి. ఒకరోజు విహాన్ పొరపాటున ఒక చిన్న తుపాను యొక్క చిత్రాన్ని వేశాడు. ఆకాశం ఒక్కసారిగా కమ్మేసింది. ప్రజలు భయపడ్డారు. విహాన్ వెంటనే మరో చిత్రం వేశాడు. ప్రపంచం మళ్లీ ప్రశాంతంగా మారడం. అప్పుడు తుపాను తగ్గిపోయింది. వర్షం ఆగిపోయింది. ఆ రోజు విహాన్ ఒక పెద్ద విషయం గ్రహించాడు. శక్తి ఎంత పెద్దదైనా దాన్ని మంచికోసం వాడితేనే ప్రపంచం అందంగా ఉంటుంది. అతను పెన్సిల్ను ప్రేమగా దాచుకున్నాడు. ప్రతిరోజూ ఒక చిన్న మంచి మార్పును మాత్రమే చిత్రిస్తుంటాడు. ఎవరికీ తెలియకుండా ప్రపంచాన్ని నిశ్శబ్దంగా మరింత మంచిగా మార్చుతూ. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మ్యాజికల్ స్టోరీస్ కోసం రెడీగా ఉండండి. Hey everyone! If you enjoyed this, please like, share, and subscribe!